హాయ్ హలో నేను మీ సశ్రీనివాస్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పుదీనాతోటి ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పుదీనాని ఎప్పుడో ఒక్కసారి బిర్యానీలోనో లేకపోతే ఏదైనా చికెన్ రెసిపీస్లోకి మింట్ చట్నీగానో తీసుకుంటాం. పుదీనా చేసే మేలు అంతా ఇంత కాదు, కాబట్టి అది ఎవరు మిస్ అవ్వకుండా అప్పుడప్పుడు ఇలా ఉప్మా చేసుకొని తిందాం. దీనికోసం నేను కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర కలిపి తీసుకుంటున్నాను. అలాగే ఇందులోనే 2 అల్లం ముక్కలు చిన్న సైజువి, అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాండిల్ పెట్టుకొని హీట్ ఎక్కాక ఉప్మా రవ్వ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలని ఏం లేదు, 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కూడా రోస్ట్ చేసుకోవచ్చు. కానీ ఉప్మా రవ్వ ఇలా రోస్ట్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. రవ్వ దోరగా వేగిన తర్వాత ఒక మంచి వాసన అయితే వస్తుంది. అప్పుడు మనం ఇంకొక బౌల్లోకి రవ్వనంతా తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండిల్ పెట్టుకొని కాస్త నెయ్యి అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇందులో నేను జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మిరియాలు, అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా వేపుకున్న తర్వాత 2 ఎండుమిర్చి అలాగే కొద్దిగా ఇంగువ వేసుకొని వేపుకోవాలి. ఉప్మా అంటే ఊహు అనేవాళ్ళు ఎవరైనా సరే ఇది తిన్నాక అబ్బా అనాల్సిందే. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. అంత బాగుంటుంది ఈ పుదీనా ఉప్మా టేస్ట్. ఇప్పుడు ఇక్కడ జీడిపప్పు కాస్త వేగిన తర్వాత 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి వేపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పుదీనా మిశ్రమాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ నెయ్యి ఇంకా జీడిపప్పులు వేగుతుండగా ఈ పుదీనా వేసామంటే ఎంత సువాసన వస్తుందో తెలుసా. వంటగదంతా వాసనతో నిండిపోయి ఉంటుంది. నేను ఇక్కడ ఆనియన్స్ కానీ టొమాటో కానీ ఏమీ వాడట్లేదు, ఎందుకంటే అవి వేసామంటే ఈ మింట్ ఫ్లేవర్ పోతుంది. నాకైతే ఇలానే నచ్చుతుంది. లేదు అలా కూడా బాగుంటుంది అనుకుంటే అలా కూడా ట్రై చేయొచ్చు, ఆనియన్ టొమాటో కూడా వేసుకొని. ఇప్పుడు ఇందులోనే నేను 1.5 కప్పు ఉప్మా రవ్వకి 3 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని తెరిలిన తర్వాత ఉప్మా రవ్వ వేసి కలుపుకుంటున్నాను. 1.5 కప్పుకి 3 గ్లాసెస్ వాటర్ వేయడం వల్ల ఉప్మా మనకి చాలా మెత్తగా వస్తుంది. కాస్త లేట్ అయినా సరే, చల్లారిపోయినా సరే మనకి మెత్తగా ఉంటుంది. ఉండలు కట్టేయకుండా చాలా బాగుంటుంది. అందుకే కాస్త ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే చల్లారిపోయినా లేట్ అయినా కూడా మనకి ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. అప్పుడే చేసినట్లుగా ఉప్మా అయితే 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఉదయాన్నే టైం లేనప్పుడు ఇలా చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు ఉప్మాని. ఉప్మా తినని వాళ్ళు ఎవరైనా సరే ఆహా అంటూ తింటారు. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ లైక్స్ మాకు చాలా ఇంపార్టెంట్.